డిఎస్సీ అభ్యర్థులు అర్ధరాత్రి ఆందోళన చేపట్టారు. డిఎస్సీ వాయిదా వేయాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. భారీగా వర్షం కురుస్తున్నా వర్షంలోనే ఆందోళన కొనసాగించారు. కాగా కొన్ని రోజులుగా డిఎస్సీ వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. నిన్న కూడా అశోక్ నగర్ లో విద్యార్థులు రోడ్డెక్కడంతో పలువురు విద్యార్థి నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. ఒకవైపు అరెస్టులు కొనసాగుతున్నా మరోవైపు డిఎస్సీ అభ్యర్థులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. పట్టించుకోవడం లేదండి. అదే విధంగా మీరు పార్టీ శక్తులు ఉన్నాయని మాకు చెప్తున్నారు. ఏ పార్టీ శక్తులు లేదంటే మేము స్వచ్ఛందంగా డిఎస్ హాస్పిటల్ వచ్చి మేము మాట్లాడుతున్నాము. అదే విధంగా మీరు స్పందించండి. అదే మీరు తప్పుదో పడుతున్నారండి. మీరు తప్పుదో పడుతున్నారు. ఎవరెవరు మాటలు విని మీరు తప్పుదో పడుతున్నారు. దయచేసి స్టూడెంట్స్ తో మాట్లాడండి. స్టూడెంట్స్ మాట్లాడి మా పరిష్కరించండి. మేము గత 20 రోజుల నుంచి మా బతుకుంటున్నాము. మాకు డిఎస్సీ పోస్ట్ పోన్ కావాలి, డిఎస్సీ పోస్ట్ పోన్ కావాలి. సిలబస్ కొండంత ఉంది. ఇచ్చిన సమయం చాలా తక్కువగా ఉంది. ఒక్కొక్క సబ్జెక్ట్ చదవడానికి దాదాపుగా 1 మంత్ పడుతుంది. దయచేసి మీకు వేడుకుంటున్నాం. 20 రోజుల నుంచి వేడుకుంటున్నాం. ఇక్కడ అమ్మాయిలు కూడా చూడవచ్చు. ఎంతో మంది అమ్మాయిలు వచ్చారు. ఎవరు కూడా పెయిడ్ ఆర్టిస్టులు లేరు. మీరు పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. ఎవరు కూడా పెయిడ్ ఆర్టిస్టులు లేరండి. జెన్యున్ డిఎస్సీ ఆస్పిరెంట్స్ ఉన్నారు. దయచేసి మీరు విద్యార్థులతో చర్చించండి. నాయకులతో చర్చించడం కాదండి, విద్యార్థులతో చర్చించండి. మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలమే. ఎందుకంటే మేమే వచ్చి అప్పట్లో మేము ఓట్లు వేసినామండి. 10 మందికి చెప్పాను ఓట్లు వేయండి. మీరు నిరుద్యోగుల గురించి గలమెత్తి మాట్లాడతారని చెప్పేసి మీరు ఈరోజు అడిగితే మీరు అస్సలు కూడా మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. దయచేసి వినండి. ఎంతో మంది కలిసి కూడా ఉన్నారు. మీరంతా మేము కూడా పేద ఆశ్రయం కాదు సార్. దయచేసి మా గోల్ని వినండి. దయచేసి వినండి. అదే విధంగా మీరు మంత్రులతో కాకుండా దయచేసి డిఎస్సీ ఆస్పిరెంట్స్ తో మాట్లాడండి. ప్లీజ్ సార్, మాకు 3 months టైం ఇవ్వండి ప్లీజ్. ఎవరికి అర్థం కావట్లేదు. ఈ రోజు ఏ ఛానల్లో సర్వే చేసినా కానీ 80కి పైనే వస్తుంది సర్వే పోస్ట్ పోన్ అవ్వాలని. మీరు ఎవరెవరు చిల్లరగాల మాటలు పట్టుకొని ఆ ఎమ్మెల్సీ మాటలు పట్టుకొని మీరు ఈ పోస్ట్ పోన్ చేయకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు మీరు మంచి పొజిషన్ లో ఉన్నారు. మేము ఇదే మీకు గెలిపించడం కోసం ఇదే వర్షంలో రోడ్లెమ్మటి పుట్లెమ్మటి తిరిగినాం. కానీ ఇంత మేము గెలిపించుకొని వర్షంలో మళ్ళీ అదే పరిస్థితి వస్తాను మేము అస్సలు అనుకోలే. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా మేము 3 నెలలు మీకు ప్రిపరేషన్ కి తగిన సమయం ఇచ్చి హైదరాబాద్ దిల్షుక్ నగర్ లో డిఎస్సీ అభ్యర్థులు అర్ధరాత్రి నుంచి ఆందోళన చేపట్టారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, ఇటు డిఎస్సీ పోస్ట్ పోన్ చేయాలని నిరుద్యోగులు నిన్న నైట్ మళ్ళీ రోడ్డెక్కారు. ఇటు దిల్షుక్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున అర్ధరాత్రి ఒక్కసారిగా నిరుద్యోగులు రోడ్డుపై బైఠాయించి డిఎస్సీ 3 నెలల పాటు పోస్ట్ పోన్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు మరోవైపు అయితే మాత్రం ఇటు ప్రభుత్వం అయితే తగ్గడం లేదు. నిన్ననే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా స్పష్టం చేశారు. ఈసారి డిఎస్సీని పోస్ట్ పోన్ చేయడం కూడదని, త్వరలోనే మరో డిఎస్సీ కూడా వేస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే ప్రజెంట్ అయితే ఇంకా హాల్ టికెట్ డౌన్లోడ్ కూడా చేసుకుంటున్నారు. చాలా వరకు సమయం కూడా దగ్గర పడిపోవడంతో ఈసారి పోస్ట్ పోన్ చేయడం అంటూ కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం తన పంత నెగ్గించుకునే ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు నిరుద్యోగులు మాత్రం తన నిరసనలు అయితే ఆపడం లేదు. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇటు టెట్ కు డిఎస్సీకి మధ్య ఎక్కువ వ్యవధి లేకపోవడంతో తమ ప్రిపరేషన్ కి ఇబ్బంది అవుతుందని, ఈ నేపథ్యంలోనే 3 నెలల పాటు డిఎస్సీ పోస్ట్ పోన్ చేయాలని కూడా నిరుద్యోగులు గత 15 రోజులుగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా సిటీ వ్యాప్తంగా కూడా నిరసన తెలుపుతున్నారు. ఒకవైపు రోడ్లపై వచ్చి బైఠాయించి చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ మాత్రం కూడా తగ్గడం లేదు. ఈసారి మాత్రం డిఎస్సీ పోస్ట్ పోన్ చేయడం కుదరదంటూ కూడా నిన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి దీనిపై కూడా ఇటు నిరుద్యోగులు, ప్రజా సంఘాల నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న దిల్షుక్ నగర్ మెట్రో స్టేషన్ వద్దకు వచ్చి మరి ఇటు విద్యార్థులు, నిరుద్యోగ సంఘాలు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఒకవైపు వర్షం పడుతుంది, మరోవైపు ఇటు నిరుద్యోగులతో పాటు డిఎస్సీ అభ్యర్థులంతా కూడా రోడ్లపై వచ్చి బైఠాయించి నిరసన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాదాపుగా 15 రోజుల నుంచి మనం చూస్తున్నాం. ఇటు ఓయూ క్యాంపస్ వేదిక వద్ద గానీ, మరోవైపు ఇటు సిటీ వ్యాప్తంగా కూడా ఇటు డిఎస్సీని 3 నెలల పాటు పోస్ట్ పోన్ చేయాలి. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 3 పోస్టులను కూడా పెంచాలని కూడా ప్రధానంగా నిరుద్యోగుల నుంచి కూడా డిమాండ్స్ వస్తున్నాయి. ఒకవైపు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు టీజీపీఎస్సీ ఆఫీస్ ముట్టడి కూడా చేస్తున్నారు. అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం కూడా తగ్గడం లేదు. ఈసారి తప్పకుండా నిర్వహించి తీరుతామని చెప్తున్నారు. మరి దీనిపై కొంతమంది రాజకీయ కుట్రతోనే మరి డిఎస్సీని పోస్ట్ పోన్ చేయాలని కూడా భావిస్తున్నారని కూడా మొన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. అయితే కొంతమంది అసలుకి డిఎస్సీ ఎగ్జామ్ రాయకుండా వాళ్ళు కావాలని నిరసన వ్యక్తం చేస్తారని చెప్పారు. మరి దీనిపై కూడా
నిరుద్యోగులు విద్యాసంఘాల నాయకులు కూడా స్పష్టం చేశారు. తాము డిఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు కూడా రాస్తున్నామని కూడా వాళ్ళు ప్రూఫ్ తో సహా చెప్పారు. మరి దీని వెనుక సతీష్ మీరు కొద్దిసేపు హోల్డ్ లో ఉండండి. ఇక్కడ డిఎస్సి అభ్యర్థి వెంకటేష్ లైన్ లో ఉన్నారు. వెంకటేష్ గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం, నా పేరు వెంకటేష్ అండి, గద్వాల్ డిస్టిక్. మేము దిల్సుఖ్నగర్ నుంచి అంతా కూడా మేము లీడ్ చేస్తున్నాం. అంత భారీ ఎత్తున మేము పెద్ద బయటకు వస్తూ ఇది చేస్తున్నామండి. మా మెయిన్ డిమాండ్ వచ్చేసి 3 నెలలు వాయిదా అనేది కావాలండి. మాకున్నటువంటి సిలబస్ ప్రకారం వాటిలో హెవీగా మాకు సిలబస్ ఉండడం వల్ల దానికి తగ్గట్టుగా మాకు ఒక 3 నెలల కాల వ్యవధి అనేది మాకు చాలా అవసరంగా ఉంది. హలో చెప్పండి సార్ వెంకటేష్ గారు. 3 నెలల సమయం అనేది మాకు చాలా అవసరం అండి. చాలా ఎక్కువ మొత్తంలో మనకు సిలబస్ అనేది ఉంటుంది. ఒక మెథడ్ తీసుకుంటే దాదాపుగా 611 పేజీలు ఉంటుంది ఒక్కొక్క బుక్ లో. ఇలా మనకు దాదాపుగా 54 to 60 బుక్స్ అనేది చదవాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ జూన్ 12వ తారీఖు మనకు టెట్ రిజల్ట్ అనేది వచ్చిందండి. దీంట్లో దాదాపుగా ఒక 45,000 పైచీలకు కొత్తగా మనకు టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో గవర్నమెంట్ మనకి ఇచ్చిన టైంను బట్టి మనకు దాదాపుగా ఒక 24 to 26 డేస్ మాత్రమే మనకి ఇచ్చారు. మనకి డేట్స్ అనౌన్స్మెంట్ కన్ఫర్మేషన్ చేసిన తర్వాత అది జస్ట్ 20 డేస్కే అవుతుంది. సో ఈ 20 డేస్ లో 26 డేస్ లో అనేది ఇంత పెద్ద సిలబస్ కంప్లీట్ చేయడం అనేది మాకు చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంది. చాలా మెంటల్ హరాస్మెంట్ గా కూడా ఉందండి. చెప్పండి. అయితే మరి నిన్న బట్టి విక్రమార్క డిఎస్సి వాయిదా వేసేది లేదని తేల్చేశారు. అలాగే ముందు ఇంకొక 5-6 వేలతో కూడా ఇంకొక డిఎస్సి వేస్తామని అన్నారు కదా, మరి దీనికేమంటారు? గౌరవనీయులైన బట్టి విక్రమార్క గారికి నేను తెలియజేసేది ఒకటేనండి. దయచేసి మీరు మరొక డిఎస్సి వేస్తాము, ఇంకొక 6,000తో వేస్తాము అనే మాట సబబు కాదండి. కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగులతో మాకు చెప్పినటువంటి మాట 25,000తో భారీ డిఎస్సి వేస్తామని చెప్పారు. ఈ రోజు 11,000తో డిఎస్సి వేశారు. ఈ 11,000 డిఎస్సికి కూడా తగినటువంటి టైం ఇవ్వకుండా ఒక 20 రోజులు 24 రోజుల టైం ఇచ్చి ఇంత సిలబస్ ని మనం కంప్లీట్ చేయాలనేది చాలా ప్రాబ్లమాటిక్ విషయం. ఈ విషయంలో మీరు ప్రతి ఒక్కరు కూడా తగు నిర్ణయం అనేది తీసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 6,000 పోస్టులతో మీరు కొత్త ఇంకో డిఎస్సి వేస్తాము, ముందైతే ఇది రాయండి అని చెప్పేసి అంటున్నారు. అలాగే సీఎం గారేమో మనకు కంప్లీట్ గా మీ కోచింగ్ సెంటర్లకు మీరు ఖర్చులు పెడుతున్నారు, వాళ్ళు 100 కోట్లు సంపాదించుకునేలాగా చేస్తున్నారు. సో అందుకే మేము డిఎస్సి అనేది పోస్ట్ పోన్ చేయలేమని చెప్పేసి అంటున్నారు. మరి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక డిఎస్సి 6,000తో వేస్తామని అంటున్నారు. అలాంటప్పుడు మరి కోచింగ్ సెంటర్లకు మళ్ళీ మీరు డబ్బులు పెట్టడం గురించైనా మమ్మల్ని మళ్ళీ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగడానికైనా మీరు మమ్మల్ని ఇది చేస్తున్నది అని మీ తరఫున నేను బట్టి విక్రమార్క గారిని అడగాలని అనుకుంటున్నాను సార్. సో దయచేసి ఇంకొక డిఎస్సి పెడతాము అనే మాట ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు 100 కోట్లు కోచింగ్ సెంటర్లు సంపాదించుకుంటున్నాయి, వాటికి వాళ్ళే వీళ్ళ వెనకుండి నడిపిస్తున్నారనే మాట ఎలా అయితే చెప్పారు, ఇప్పుడు మీరు చెప్పేటువంటి మాట కూడా మళ్ళీ మీరు కోచింగ్ సెంటర్లకు రండి, ఇలానే వయసు మొత్తాన్ని కూడా అయిపోగొట్టుకోండి, ఇలానే కోచింగ్ సెంటర్లకు డబ్బులు అనేది కట్టండి అన్నట్టుగానే చెప్పడం అవుతుంది. ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే అదే 6,000 పోస్టులను ఇక్కడ కలిపి మాకు ఒక 3 నెలల కాల వ్యవధి ఇస్తూ ఈ డిఎస్సీని అనేది కొనసాగించాలని చెప్పేసి మీ తరఫున నేను కోరుతున్నాను గౌరవనీయులైనటువంటి బట్టి విక్రమార్క గారికి. రైట్ సార్, థ్యాంక్ యూ వెంకటేష్ గారు. ఎంఐకి పైనే వస్తుంది సర్వే పోస్ట్ పోన్ అవ్వాలని మీరు ఎవరెవరు మాటలు పట్టుకొని సతీష్ కంటిన్యూ. వైశాలి, అయితే రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా సిటీ వ్యాప్తంగా కూడా నిరుద్యోగులు నిరసన తెలిపిస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏమాత్రం తగ్గడం లేదు. ఈసారి డిఎస్సి పోస్ట్ పోన్ చేయడం కుదరమంటూ కూడా మొన్న సీఎం రేవంత్ రెడ్డి నిన్న డిప్యూటీ సీఎం కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి దీనిపై నిరుద్యోగులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు సమయం కూడా తక్కువ కొట్టడంతోనే తాము గడువు అడుగుతున్నాము, 3 నెలల పాటు పోస్ట్ పోన్ చేయాలని కూడా అడుగుతున్నాం. ఎందుకంటే ప్రిపరేషన్ టైం కావాలి, మరోవైపు డిఎస్సికి సంబంధించిన సిలబస్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఈ పోస్ట్ అంతా కూడా కంప్లీట్ చేయడానికి సమయం సరిపోదనే తాము డిఎస్సిని 3 నెలల పాటు పోస్ట్ పోన్ చేయాలని కోరుతున్నామని కూడా స్పష్టం చేశారు. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం గానీ సీఎం గానీ ఒకటే చెప్తున్నారు, కొంతమంది రాజకీయ శక్తులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనం చేసడంలో భాగంగా కొంతమంది బీఆర్ఎస్ గానీ బీజేపీ నేతలే ఈ రకంగా కుట్రలు చేస్తున్నారని కూడా ఓవైపు మరి రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. కానీ మరి నిరుద్యోగుల పక్షాన చూస్తే మాత్రం వాళ్ళు మాత్రం క్లారిటీ ఉంది, వాళ్ళ సమస్య
ఇటు నిరుద్యోగులు ఒకటే చెప్తున్నారు, తమకు ప్రిపరేషన్ కు టైం కావాలి అని స్పష్టంగా చెప్తున్నారు. మరోవైపు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు కూడా పెంచాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడైతే డిఎస్సిని పోస్ట్ పోన్ చేసే అవకాశం అయితే లేదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే మరో 1 మంత్ లో మరో డిఎస్సి వేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని, కాబట్టి త్వరలోనే జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసి ఉద్యోగులందరూ కూడా న్యాయం చేస్తామని కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి దీనిపై ఇటు నిరుద్యోగులు తగ్గడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాలంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా డిఎస్సి అభ్యర్థులు కూడా కొంతమంది హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ నెల 18 నుంచి 25 మధ్యలో కూడా ఎగ్జామ్ కూడా డేట్ కూడా ఇచ్చారు. కాబట్టి నేపథ్యంలో మరి ఈ టైంలో పోస్ట్ పోన్ చేయడం కుదరంటున్నప్పుడు కూడా మరి నిరుద్యోగులు మాత్రం తమ ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇటు డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని. ఇప్పటికే మనం చూసాం, మొన్న ఆర్టీసీ క్రాస్ రోడ్ లో గానీ, అశోక్ నగర్, నిన్న దిల్సుఖ్ నగర్ లో గానీ మరి నిరుద్యోగుల నిరసనలు అయితే కంటిన్యూ అవుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. మరి ప్రధానంగా వాళ్ళైతే డిఎస్సిని 3 నెలల పాటు పోస్ట్ పోన్ చేయాలని కోరుతున్నప్పుడు కూడా మరి ప్రభుత్వం ఎందుకు వారిపై దుస్తరించట్లేదు, ఎందుకు వారితో మాట్లాడే ప్రయత్నం చేయడంపై కూడా ఇటు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకుల నుంచి కూడా ప్రధానంగా డిమాండ్ అయితే వస్తుంది. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మరి ఆలోచించే యోచనలో ఉందో లేదో చూడాలి. మరోవైపు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు నిరుద్యోగ సంఘాలు, అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున కూడా నిరసనలకు కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో మరి ఈ రోజు ఉద్ధృత పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మరోవైపు నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి వాళ్ళు స్వతహాగా వచ్చి ఇటు నిరసనలు కూడా తెలుపుతున్నారు. కాబట్టి మరి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే మొన్న మనం 2 రోజుల పాటు కూడా చూస్తాం, మొత్తం ఎక్కడికెక్కడ పోలీసులతో భారీగా మోరించి వాళ్ళందరూ కూడా కట్టడి చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా నిరుద్యోగులు మాత్రం ఎక్కడ కూడా వెనక్కి తగ్గడం లేదు. మరి ప్రధానంగా అయితే వాళ్ళు డిఎస్సిని 3 నెలల పాటు పోస్ట్ పోన్ చేస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా వైపు తగ్గట్లేదు. కాబట్టి మరి సిటీలో మాత్రం కొంచెం టెన్షన్ వాతావరణం నెలకొంది. మరి రాబోయే రోజుల్లో మరి సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటూ చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. వైశాల్, థ్యాంక్ యూ సతీష్. కూడా పట్టించుకోవడం లేదండి. అదే విధంగా మీరు పార్టీ శక్తులు ఉన్నాయని మాకు చెప్తున్నారు. ఏ పార్టీ శక్తులు లేదంటే మేము స్వచ్ఛందంగా డిఎస్ ఆస్పిరెంట్ వచ్చి మేము మాట్లాడుతున్నాము. అదే విధంగా మీరు స్పందించండి.